నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines BRS ఆధ్వర్యంలో రైతుల ధర్నా పంటలకు నీరందించాలని డిమాండ్ సమస్యాత్మక ప్రాంతాల్లో రామగుండం సిపి తనిఖీలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలకు ఆదేశం గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు ఇక వార్తల్లోని వివరాలు పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధరం మండల రైతులు రోడ్డెక్కారు. సక్రమంగా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని విషయం తెలిసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లలేని ఎమ్మెల్యే తమకు అవసరం లేదని విమర్శించారు. 3 రోజుల్లోగా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీరు విడుదల చేయని పక్షంలో స్థానిక ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం మధురానగర్లోని కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ధర్నాకు పిలుపునిస్తే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను అక్రమంగా హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ 4 ఎకరాల పొలం వేస్తే 10 గుంటలు సైతం పారే పరిస్థితి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే చిత్తశుద్ది లేదన్నారు. తక్షణమే నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నెలపాటు నీరు విడుదల చేయలేకపోతే తాము అధోగతి పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారి ఆదేశాల మేరకు గంగార టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మరి ఈ రాస్తారోకో నిర్వహించడం గల కారణం ఏంటంటే మరి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరి పంట పొలాలు ఎండిపోయినాయి. ఈ పంట పొలాలకు 25,000 రూపాయల నష్టపరిహారం ప్రతి ఎకరానికి చెల్లించాలని, అదేవిధంగా 100% రైతు బంధు, అదేవిధంగా 100% రుణమాఫీ చేయాలని మేము మరి గంగార చౌరస్తాలో మరి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మమ్మలను రాస్తారోకో నిర్వహిస్తే పోలీసులు మరి అక్రమంగా అరెస్టు చేసి మరి ఈడ్చుకుంటూ వచ్చేసి మరి పోలీస్ స్టేషన్లో మరి మా కార్యకర్తలందరినీ కూడా బంధించడం జరిగింది. మరి ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి మీద, మరి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేటీఆర్ గారి మీద, కవితక్క గారి మీద మరి తిట్టడం కాదు. మరి నువ్వు దమ్ముంటే నీకు పరిపాలన, మరి నీకు ప్రజలు ఓటేసింది పంట పొలాలను కాపాడమని, అదేవిధంగా ప్రజలను రక్షించమని మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడమని చెప్పడానికి కాదు. నువ్వు ఫస్ట్ పంట పొలాలను రక్షించేందుకు రైతులను ఆదుకునేందుకు 25,000 నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా మా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని ప్రతి సందర్భంలో వారు ఏదన్నా ధర్నాకు పిలిపించిన ప్రజాస్వామ్యబద్దంగా మాకు నీళ్లు లేక మేము వేసినటువంటి పొలాలు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. కావున రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవడం వలన రోడ్డెక్కడం జరుగుతుంది. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మేము చెప్పడం జరిగింది. మా యొక్క పొలాలు ఎండిపోయినాయి. మొత్తం చివరి దశ దాకా మొదటి మడికి వచ్చింది. 4 ఎకరాల పొలం వేస్తే 10 గుంటలు వారకుండా అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా కనువిప్పు లేదు, రైతుల మీద ప్రేమ లేదు. రైతులు ఎక్కడ పోయినా సరే అన్న ఉద్దేశంగా ఉన్నారు. ఇటువంటి పాలన చేయకుండా గద్దె దిగిపోవాల్సిందే కానీ ఈ చాతగాని పాలన చేయొద్దని ఈ రైతాంగం కోరుచున్నది. ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా చేతగాని ఎమ్మెల్యేలు ఉండద్దు. ఒక ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అడిగేంత శక్తి లేని ఎమ్మెల్యేలు కూడా ఉండద్దు. ఇంకా ముందైనా రైతులకు నీళ్లు రేపు కానీ ఎల్లుండి కానీ వెంటనే నీళ్లు విడుదల చేయకపోతే మరీ ఉధృతంగా రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఎక్కడికక్కడ మేము ఆపవలసి వస్తుంది. మరి మీరు అరెస్టులు చేసినా
మీ అరెస్టులకు మేము భయపడం, మేము రైతులమే కానీ. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలను సిపి అంబటి కిషోర్ ఝా తనిఖీ చేశారు. అర్ధరాత్రి సిబ్బందితో కలిసి సంజయ్ గాంధీ నగర్, రైల్వే ట్రాక్, 7LP5 ఇంక్లైన్, సిఎస్సి ఏరియాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, లింగమూర్తి, గోదావరిఖని సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని తక్కల్లపల్లి గ్రామంలో చేపట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానా నిర్మాణ పనులు, హనుమాజీపేటలో 31 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైనట్టు తెలిపారు. జిల్లా నేడు మెడికల్ హబ్గా మారిందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు పల్లె దవాఖానాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 20 లక్షల రూపాయలు సోమన్పల్లికి, 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు సంగంపల్లికి, 20 లక్షల రూపాయలు సోమన్పల్లికి పెట్టాం. తక్కలపల్లిది ఇప్పుడే చెప్పినాం. తాటిపల్లి కూడా 40 లక్షల రూపాయలు. తాటిపల్లిలో కూడా పోయినసారి పరిస్థితులు జరగలే. కారణాలు నేను ఎక్కువ మాట్లాడాలి ఏడు జరిగినాయి అనేది. రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందరూ మనవాళ్ళే కాబట్టి వెల్దుర్తిలో 20 లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల తవ్వకాలు ఉంటుంది. దాని కూడా 12 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు ఇప్పించినాం. ఆ నిధులకు కూడా బాగాలేదు. కలెక్టర్ గారు ఏదంటే ఆ ఫండ్ కూడా ఇస్తున్నారు. పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొల్లపురం కాబట్టి జగిత్యాల పశువుల దవాఖాన కూడా మన 22 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరైనవి. స్పీడ్గా నడుస్తాయి పనులు. అంటే ఈ రకంగా ఇంకొక ఉదాహరణకు చెప్తూ గ్రామీణ రోడ్లు ఎట్లయితే కల్లపల్లి, చెర్రపల్లిలో, అంతర్గా అంబారిపేట ఉందో, పెంపెట్ల ఉన్నాయో, లచ్చక్కపేట దగ్గర ఉందో, వీటికి 31.5 కోట్లు కొత్త రోడ్లకు వచ్చాయి. భూపత్పూర్, వీరాపూర్, కుమ్మర్పల్లి, ఇటుకాల, ఒడ్రకాల్ని, రాయకల్కి వెళ్ళి 3 బొమ్మలకి వెళ్ళి రైతులకు పోయేది. అట్లనే అయోధ్య కుమార్, ఇట్లా ఈ రకంగా 31 కోట్లు అవస్తూ 17.5 కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చిన పంచాయతీ. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాలు, మండలాలలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కవిత ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి, జాగృతి నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులు ప్రారంభించారు. తద్వారా సేకరించిన రక్తాన్ని తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అందజేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు అనేటువంటి మర్చిపోయినటువంటి దాన్ని తిరిగి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు ఒక అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం, దాంతో పాటుగా వికలాంగులకు అయితేంది, పెళ్లి అయినటువంటి మహిళలకు అయితేంది, అలాగే వితంతు, అలాగే డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఉన్నది. అందుకే సింగరేణిలో వారి యొక్క ముద్రను మరవలేం. ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా జాగృతి, తెలంగాణ జాగృతి పేరు మీద అదేవిధంగా యువకులను వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి నిజం వైపు మళ్ళే విధంగా చేసి ఆమె ఒక ఇన్స్పిరేషనల్గా ఉండి అందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా ప్రముఖ పాత్ర వహించే విధంగా ఆమె ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ పార్లమెంటేరియన్గా ఉండి పార్లమెంటులో తన గలం ద్వారా అనేక సమస్యలు మాట్లాడి నేషనల్ వైడ్గా ప్రాముఖ్యత పొందింది తను.
అదేవిధంగా పెద్దపల్లి జిల్లా మంతినిలోని రాజా గృహలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కూతురు అయిన ఒక సాధారణ నాయకురాలిగా కవితక్క తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం తనవంతుగా పాత్ర పోషించిందని గుర్తు చేశారు. జాగృతి సంస్థను ఏర్పాటు చేసి అనేక సేవలు అందించడంతో పాటు ప్రపంచానికి మన సంస్కృతిని చాటి చెప్పారన్నారు. కవిత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల థరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ద్యావ వసంత ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ ని కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాతా శిశు హాస్పిటల్లోని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, రూరల్ అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ ధీరత్వం, రుద్రమ దేవి యొక్క ధైర్య సాహసాలు పుణికిపుచ్చుకొని ఎన్ని బాధలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు ఎంత అణచివేయాలని చూసినా కూడా మొక్కవోని ధైర్యంతో అన్నీ కూడా ఎదుర్కొని ఇలా ప్రజల మధ్యలో నిలిచి ప్రజలకు రక్షణై అన్నీ తానై ఇవల్ల మళ్ళీ కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకురాలు విదేశాల్లో ఉండి కూడా ఆనాడు ఉద్యమం వారి తండ్రి గారు తలపెట్టగానే ఇక్కడికి వచ్చి మరి ప్రజల పక్షాన ఉద్యమాన్ని ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ ఊరూరా కూడా బతుకమ్మ పండుగ మరి పండు ముసలవ నుంచి చిన్న పిల్లల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మరి ఈ కీర్తిని పెంచిరు, బతుకమ్మ కీర్తిని అని అంటే అది కవితక్క గారి ఘనత. మన బతుకమ్మ మన ఆడబిడ్డ అని చెప్పేసి మరి 4 కోట్ల ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పిలుచుకునేటువంటి ఆడబిడ్డ కవితమ్మ. ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ, 2 ఆడబిడ్డలు ఉంటారు, కానీ 4 కోట్ల మరి అన్నదమ్ములందరికీ కూడా ఇంటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి గొప్ప నాయకురాలు మన బతుకమ్మ గారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి దివ్యాంగుల క్షేత్రంలో కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లైశెట్టి భిక్షపతి, పూదరి చంద్రశేఖర్, మాజీ కోఆప్షన్ సభ్యులు రహీంతో పాటు వార్డు అధ్యక్షులు వెన్నం రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. స్ఫూర్తి దివ్యాంగుల క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఒక ఫైటర్ లాగా ఇలా ఎదురొడ్డి ఇలా ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రతిపక్షాలకు వారు చేస్తున్న అబద్దాల ప్రచారాలను ధీటుగా ఎదుర్కొంటూ వారికి సరైన సమాధానం చెప్తూ ఇలా ప్రజా సేవలో ముందుకు పోతున్న కవితక్క గారి జన్మదిన వేడుకలను ఈ యొక్క దివ్యాంగ క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళా వేదికపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ సహాయ కమిషనర్ సుప్రియ పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2 రోజుల క్రితం ధర్మపురి ఆలయానికి పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పాలక కమిటీ ఏడాది పాటు పదవీ బాధ్యతలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా చైర్మన్ జక్కు రవి మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత ఆలయానికి ప్రభుత్వం రెగ్యులర్ పాలక మండలిని ఏర్పాటు చేసిందన్నారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల రాజేష్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వేద పండితులు కావచ్చు, సిబ్బంది, అధికారులు అందరి సహకారంతో పాటు లోకల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, వర్తక వైశ్య వ్యాపారులు, రైస్ మిల్లర్సు, పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని ఇక్కడ వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటామని విలేకరుల సోదరులు ముఖ్యంగా అందరి సహకారం తీసుకొని సూచనలు తీసుకొని తప్పకుండా అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. అన్నగారు ఏది క్యూలెన్స్ కావచ్చు, భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఏదైతే గెస్ట్ హౌస్లు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, అన్నదానం సంబంధించి బిల్డింగ్స్ కావచ్చు, తప్పకుండా ఇవన్నీ కూడా పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి పెద్ద లక్ష్మీకుమార్ గారు ఎవరికై తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా మనకు లక్ష్మీ నరసింహస్వామి ఇలవెలిపోయినటువంటి పెద్ద శ్రీధర్ బాబు గారు అయితే
చిత్తశుద్ధితో ధర్మపురి అభివృద్ధి చేయాలి, ఈ ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం జరిగింది. ఈరోజు ఎవరైతే ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. దేవాలయానికి సంబంధించిన విషయంలో మొన్ననే అన్నగారు చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం దేవాలయానికి సంబంధించిన ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవి తప్పకుండా అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రేపు ఇంకా రాబోయే దాదాపు 4 సంవత్సరాల లోపు దేవాలయంకు ఏమేం అవసరాలు ఉన్నాయి, భక్తుల సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరుస్తామనేది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ శక్తి గణేష్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమిధలను ఒక్కచోట పేర్చి పాత వస్తువులను అందులో వేశారు. కాముని పాటలకు శ్రీ శక్తి గణేష్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కామదహన ఉత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కామదహనాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆలయ మండపంలో డోలోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం అందిస్తున్న 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ వర్తిస్తుందన్నారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు ఎవరైతే 1000 రూపాయలు కట్టి ఎల్ఆర్ఎస్ కోసం రిజిస్ట్రేషన్ కోసం అధికారికంగా లేఅవుట్ని ప్లాట్ని క్రమబద్ధీకరించుకోవడానికి 1000 రూపాయలు కట్టారో వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే 31/3/2025 మార్చి 31 లోపల ఎల్ఆర్ఎస్ ఫీజు కడతారో వాళ్ళకి 25% రాయితీని కూడా గవర్నమెంట్ కల్పించడం జరిగింది.
కాబట్టి మీరు మున్సిపల్ ఆఫీస్ మన మున్సిపల్ వార్డ్ ఆఫీసులందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు, మీ అందరికీ ఫోన్లు చేసి మీకు అవగాహన కల్పిస్తున్నారు. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్లు ఏంటి, దానివల్ల వచ్చే మీకున్న లాభాలు ఏంటి అన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని తప్పనిసరిగా 31 మార్చి లోపల 25% రాయితీని పొందగలని కొరనాడు పట్టణ ప్రజలందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సహజ ప్రసూతి జనరల్ హాస్పిటల్లో ఈ నెల 15వ తేదీన 49 ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ సౌమ్య తెలిపారు. వేములవాడలోని ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ కోసం 7382002341 9849492322 నెంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారని మల్లేశం తెలిపారు. వేములవాడలోని సహజ మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్లో మార్చ్ 15, 20, 25, 2025 తేదీ శనివారం రోజు జరిగే 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత సంతాన సాఫల్య కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో మనము IUI పిల్లలు లేని వారికి ఉచితంగా పిల్లల గురించి టెస్టులు చేయబడుతున్నాయి, అవన్నీ చేయబోతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా జరగబోతుంది. దీన్ని సదుపయోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ శనివారం అది 15 మార్చి రోజు వచ్చి సహజ హాస్పిటల్లో ఉపయోగించు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పేషెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, వెంటిలేటర్ వసతులు లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు నష్టపోతున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు జ్యోతి, సీపల్లి రవీందర్, శ్రావణ్, జిల్లాల ప్రశాంత్, నవీన్ ఉన్నారు. కేంద్ర ఆసుపత్రిని సందర్శించడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ బృందం. అందులో భాగంగా కొన్ని సమస్యలను ఈరోజు గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మరి జిల్లా ప్రధాన కేంద్ర ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు కానివ్వండి, అదే రకంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్ర ఆసుపత్రిని రూపొందించాల్సిన అవసరం మరి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఈరోజు MCH హాస్పిటల్లో కావచ్చు, ఈరోజు జనరల్ ఆసుపత్రికి సంబంధించి కూడా హాస్పిటల్లో 3-4 ఫ్లోర్లు ఉండడం వల్ల పైకి కిందికి వెళ్ళడం కూడా పేషెంట్లు లేకపోతే బాలింతలు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. కాబట్టి లిఫ్ట్ సౌకర్యం కూడా ఈ హాస్పిటల్లో కల్పించాలని మేము కోరుతున్నాము. అట్లాగే కార్మికులకు కూడా 4-5 నెలల నుంచి కూడా వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాము. ఏదైతే సిపిఎం పార్టీ దృష్టికి వచ్చిన ఈ సమస్యలను కూడా మేము తప్పకుండా కలెక్టర్ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఈ సమస్యల పరిష్కారం కోసము పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా దాంట్లో అన్ని రకాల సింగరేణి సంస్థ వేలంపాటలో పాల్గొంటే ప్రైవేటీకరణను స్వాగతించినట్టేనన్నారు టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థలో వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ గుర్తింపు సంఘం నాయకులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవడం సరికాదన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఖరిని టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. సింగరేణిలోకి ప్రైవేటు కంపెనీలు వస్తే కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామన్నారు. మనం ఇప్పటి వరకు చేసినటువంటి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్లో ఆ 2 బ్లాకులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు, బొగ్గు తీయట్లేదు. ఈరోజు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం అంటే వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగానే లెక్కలోకి పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఈరోజు బొగ్గు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా మొన్న మీరు బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి వినతి పత్రము బొగ్గు బ్లాకులలో వేలానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య, కార్మికులను సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉంది.
మిస్ అయిన సెల్ ఫోన్ను సిఆర్ పోర్టల్ ద్వారా కనుక్కొని తిరిగి యజమానికి అప్పగించారు పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ తన మొబైల్ ఫోన్ 4 నెలల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సిఆర్ యాప్ ద్వారా ఫోన్ను ట్రేస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఫోన్ను తెప్పించి ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో శేఖర్కు అందించారు. ఇలా ఫోన్లను మనం ఏం చేస్తున్నామంటే సిఆర్ అనే పోర్టల్ దాన్ని తీసుకొని దాని ద్వారా అందరికీ ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్లు ఇప్పేయడం జరుగుతుంది. ఇప్పటికీ మన పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో 100కు పైగా ఫోన్లు మనం ఇప్పేయడం జరిగింది. ఈరోజు కూడా శేఖర్ అనే వ్యక్తి 5 నెలల క్రితము మాతా శిశు హాస్పిటల్లో ఫోన్ పోగొట్టుకుంటే ఇట్టి ఫోను మనకు సిఆర్ పోర్టల్ ద్వారా కడపలో ట్రేస్ అయింది. ఆ కడపలో ట్రేస్ అయిన ఫోన్ని మనము ఇక్కడ తెప్పించి కన్సర్న్ వ్యక్తికి మనం ఇప్పేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్కు వస్తే మేము ఒక మీ సేవ ద్వారా ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని సిఆర్ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకొని ఫోన్లు అనేది ఇప్పేయడం అనేది జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ముందస్తు హోలీ సంబరాలలో భాగంగా ఘనంగా కలర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బ్లూ గ్రీన్ కలర్ థీమ్ను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థులు అధ్యాపకులు ఎంపిక చేసిన రంగుల దుస్తులు ధరించి హాజరై సందడి చేశారు. అనంతరం కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడారు. విద్యార్థులు సహజమైన రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్తో పాటు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ సెమినార్ నిర్వహించారు. చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్ట్, గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత తిరునగర్ శ్రీహరి పోషకులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రముఖ మోటివేటర్స్ ఎం మహిపాల్, వి లక్ష్మణ్, బి నరహరి తల్లి తండ్రి గురువుల గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, రజియుద్దీన్, లింగేశ్వర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్న సమాజంలో కొంచెం తగ్గిపోతున్నాయి కాబట్టి పిల్లల విషయంలో వారి యొక్క బాధ్యతలను తెలియజెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పేరెంట్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చారు. వారు మేము చెప్పినటువంటి సలహా సూచనలు కూడా మంచిగా పాటించారు. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించాలని కూడా వాళ్ళు మాకు ఇంకా సూచించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులను మేము రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి ఒక విద్యావేత్తలుగా, నాయకులుగా, ఇండస్ట్రియలిస్టుగా, అదేవిధంగా సమాజ భావిభారత పౌరులుగా తీర్చిదేందుకు ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరెంట్స్కు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చి మా యొక్క కార్యక్రమాన్ని చక్కగా కవరేజ్ చేసినటువంటి ప్రింట్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్రుపాకకు చెందిన మచ్చ అనిల్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. 50,000 నగదుతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్తో పాటు కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొత్తపల్లి సుధాకర్ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మచ్చ అనిల్ అను అతను ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న, మరి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్న చొరవతో మరి యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడితే దాదాపు 51,500
జమైనాయి. వాటిని ఈరోజు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి చొరవతో, మంత్రి గారి చొరవతో ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. మరి ఇందిరమ్మ కింద ఇండ్ల పథకం కింద ఇల్లు కూడా మంజూరైంది. మరి అమ్మాయి డిగ్రీ పాస్ అయిందని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుపోయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆశా వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల మాట్లాడారు. ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్స్పై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గణేష్, మండల కార్యదర్శి గీస భిక్షపతి, దేవిక, జ్యోతి, భాగ్యలక్ష్మి, రాధా పాల్గొన్నారు. అధోనాథులైన మేము బయటకు వచ్చి తిరుగుతున్నాం. అట్లాంటివి తిరిగినప్పుడు కూడా ఇటువంటి కఠినమైన పరిస్థితి ఏంటంటే అత్యాచారానికి, ఒక ఆశా వర్కర్ అత్యాచారానికి గురైంది అనంటే ఇది అసలు జీర్ణించుకోలేని సంఘటన. ఎట్లంటే ఇంతమందిలో ఉన్నప్పటికీ మా యూనిఫామ్ కనబడదంటే ఒక వాల్యూ ఉందని ఇప్పటివరకు అనుకున్నాం మేము. కానీ ఇటువంటి దుస్థితికి మరి ఇంత దారుణమైన పరిస్థితి మేము వింటాము అని చెప్పేసి అసలు అనుకోలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చాలా జీతంతో కనీసం మేము బ్రతుకున్న రోజు పోరాడుతూ మేము జాబ్ చేస్తూ కనీసం మేము చనిపోతే వారి ఎంపీ కూడా మా పిల్లలకి ఎలాంటి ఆరోగ్య భద్రత అనేది మాకు లేదు, ఆ ప్రమాద బీమా సౌకర్యము లేదు అని ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నటువంటి రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు దీనిలో పాల్గొనలేదని చెప్పారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం వేములవాడ ఎమ్మెల్యే విప్ మాట్లాడారు. కేటీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని, కేవలం రైతు బంధు ఇచ్చినా మిగతా అన్ని పథకాలను ఆపేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం లాగా బీఆర్ఎస్ నేతలు ఊహల్లో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. బ్రహ్మానందం గారు అధ్యక్ష, బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు, మేమే ముఖ్యమంత్రి, మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకటంటే మీరు రెండంటే కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు, బర్రెలు, గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్ల అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకుపోతాం అధ్యక్ష. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో బీర్ సీసాతో తనను తాను గాయపరుచుకున్నాడు. రామడుగుకు చెందిన శివరాం అనే యువకుడు పట్టణానికి చెందిన మంజులను 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించిన శివరాంతో కాపురం చేయలేదని అతడి భార్య పుట్టింటికి వెళ్లినట్టు సమాచారం. తన భార్యను తిరిగి కాపురానికి పంపాలని టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు పట్టించుకోవడం లేదని శివరాం వాపోయాడు. చివరికి పోలీసులు సదరు యువకుడికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపివేశారు. బీజేపీ వేములవాడ పట్టణ శాఖ కార్యవర్గాన్ని నియమించినట్లు అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను వారికి అందజేశారు. వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, కోశాధికారిగా వెంకటేష్తో పాటు కమిటీ సభ్యులను ప్రకటించారు. కాగా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్తి రాధిక, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా గడ్డమీది శ్రీనివాస్, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా కీసరి యశ్వంత్ నియమితులైనట్లు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ తెలియజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. మరి అందరికి కూడా
ఈరోజు పార్టీ కమిటీలో నియమించబడ్డ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పార్టీలో క్రమశిక్షణతోటి కూడిన మీ పదవులను క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం, జాతర, అన్నదాన కార్యక్రమాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు అంగరంగ వైభవంగా జరిగే లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని, వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆలయాన్ని అన్ని విధాలుగా అలంకరించడం జరిగింది. గంగపుత్ర సంఘం మహాలక్ష్మి కాలనీ వారి ఆధ్వర్యంలో ఇటీ శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం పలువురు యువకులు వినూత్న ప్రయోగం చేశారు. కేవలం ₹1 లీటర్ పెట్రోల్తో పాటు ఎంపిక చేసిన ఇద్దరికి యాపిల్ ఫోన్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఇది కాస్త వైరల్గా మారడంతో పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భారత్ పెట్రోల్ బంక్కు వాహనదారులు పోటెత్తారు. అయితే ఆ ఆఫర్ 100 మందికి మాత్రమే కావడంతో మిగతా వారు అక్కడ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో బంక్ యాజమాన్యం నచ్చచెప్పడంతో వాహనదారులు శాంతించారు. శశియాస్లర్ అనే నా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను రీసెంట్గా. సో నా ఫస్ట్ లాంగ్ వీడియో వచ్చేసి ఒక 100 మెంబర్స్కి నా తరపున, నా ఛానల్ తరపున ఒక ₹1 టోకెన్ అమౌంట్ లాగా ₹1 తీసుకొని 100 మెంబర్స్కి పెట్రోల్ పోసామని 100 మెంబర్స్కి పెట్రోల్ అయితే పోసిన. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. మా ఛానల్లో ఫస్ట్ వీడియో నేను ఒక 100 మందికి నా తరపున నేను పెట్రోల్ పోసాం అనుకున్నా, పోసిన ఒక 100 మెంబర్స్కి. కొంచెం రెస్పాన్స్ బాగానే ఉంది, అంటే వాళ్ళు హ్యాపీ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ రేటుకున్న పెట్రోల్ని 108 అంటే ఇప్పుడు టోకెన్ అమౌంట్ లాగా ₹1 తీసుకొని ఇట్లా పోసినాం కదా, సో వాళ్ళు హ్యాపీ అయ్యారు. సో మేము 100 మెంబర్స్ మళ్ళీ లిమిట్ అయిపోయిన తర్వాత మేము క్లోజ్ చేసేసినాం. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా మా ఛానల్ ఫస్ట్ వీడియో అని చెప్పేసి ఇట్లా చేసి 100 మెంబర్స్కి ఒక లక్కీ డ్రా అంటే గివ్ అవే లాగా ప్లాన్ చేసినాం అన్నమాట. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ ఎప్పుడైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందో అప్పుడు మేము ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అదొకటి ప్లాన్ చేసినాం అన్నమాట. గిఫ్ట్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మా ఛానల్ తరపున ఒక ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాం అన్నట్టు. టూ పెట్టినాం. ఒకటి మా ఆడియన్స్కి ఇస్తాం, ఒకటి మా సబ్స్క్రైబర్స్కి, ఇక్కడ వచ్చిన కస్టమర్లకి సబ్స్క్రైబర్స్కి. నాణ్యమైన విద్యా బోధన కోసమే ట్విన్నింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు కాల్వ శ్రీరాంపూర్ మండలం విద్యాధికారి మహేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ట్విన్నింగ్స్ ఆఫ్ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట, కిష్టంపేట, ఈదులాపూర్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించినట్టు ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సునీత, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.